హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సుషుప్తి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలెడదామా? అమ్మా, గాడిదను అట్లా ఇడిసిపెట్టేశావేమే? గాడిదను తీసుకునొచ్చాడు గోవిందు. లేదు బిడ్డా, ముత్యం మన్నుకుపోయింది. ఈ పెంకె ఒత్తేస్తే జర ఆము పెట్టొచ్చు. ఆ భూమి వచ్చేది ఎప్పుడో గాని పైసలు మింగుతుంది, ఊరంతా అప్పులే అంది. ఎగనేం ముత్యం మళ్ళీ పోయింది. కాదని వారించలేకపోయింది అంకమ్మ. ఇది 3వసారి ముత్యం పారిపోవటం. ఆమెకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. ఎన్నిసార్లు పోవాలి, బ్రతిమాలాలి? అందుకే అసహాయంగా ఓ శోకం పెట్టింది. అది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. నా మీద దయలేదా దేవుడో, నన్నెందుకు బతికించినవు దేవుడో? ఒక్క పోరడుంటే ఇదేం కష్టమే అమ్మో. ఇరుగు పరుగులు పరుగు పరుగున వచ్చారు. ఏమే అక్క, ఏమైందే? ఇంత ముసలయ్యా ఇంక కొడతాడే? కొట్టిండో ఇంకేమిటో, పూటకు లేని కొంపలాయే. ఇలా రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కాదే, ఆ ముత్తిముండ మళ్ళీ పోయిందే. ఆ పిల్లను తెచ్చిందే తప్పు చేసినవక్క. జర ఎదిగిన పిల్లయితే మొగడి మీద భ్రమ కన్నా ఉంటుంది, ఒక ఆమె సలహా ఇచ్చింది. ఏం చేతనే, మేనగోడలని బెమపడితి. 1 గంట ఏడుపులు అంగలార్పులు అయ్యాక అందరూ తీర్మానించింది వయసులో ఉన్న అమ్మాయిని తేవాలని. వారన్నది సబబుగానే తోచింది అంకమ్మకు. వాళ్ళంతా వెళ్ళిపోయాక బాలయ్య వచ్చాడు. ఏందే మళ్ళేమొచ్చింది? కోడలు పోరి బావురుమంది. పోతే ఒయ్యిందిలే, కూటికే లేదు, దానికి సొమ్ములేడ నుంచి చేపిస్తాము అన్నాడు. అప్పు వడ్డీతో సహా పెరుగుతుంది, తమిచ్చింది వడ్డీకే సరిపోలేదంటాడు షావుకారు. మళ్ళీ భూమి రిజిస్టర్ కోసం అయ్యే ఖర్చులు అతని దగ్గరే తెచ్చారు. ఆ కాగితాలు అతనికే ఇవ్వాలట, అప్పు తీరే వరకు. గోవిందుకు ఈ మధ్య తీయని కలలు వస్తున్నాయి. తను ఒట్టి మట్టి పని మానేసి నాగలి చేత పట్టుకున్నట్టు, తను ఆరాధించే వ్యక్తికి తన కోసం అన్నము తెచ్చినట్టు, అతనికి స్వయంగా తినిపిస్తూ ఎంతో అనురాగంతో అతని చెమట ఒత్తినట్టు అనుభూతి చెందాడు. తల్లి ఏడుస్తుంటే చికాకుగా ఉంది. తన అదృష్టం అందలమెక్కబోతుంటే అమ్మ ఇంకా నేల మీదే ఉండి ఆలోచిస్తుందని విసుక్కున్నాడు. అమ్మా, ఆ పోరి వచ్చినా మన దగ్గర ఉండదు, విడాకుల కాగితం తీసుకుని రాయే. పెండ్లి అప్పన్నా తీరకపోయే కదా బిడ్డా, మరేం చేస్తాం? అంతకంటే మరో మార్గం కనిపించలేదు. అటు ముత్తెంతో విడాకుల పత్రము, ఇటు పొలం రిజిస్టర్ అయిన కాగితము రెండూ ఒకేసారి వచ్చాయి. బాలయ్య ఆనందం అంతా ఇంతా కాదు. ఓ ఎంకి దేష్టా, ఆ పోరే మనకు అచ్చిరాలేదే, అది మన గోత్రంలా ముడిపడ్డ నుంచి ఒక్కనాడు సుఖపడలేదు అన్నాడు. ఇప్పుడు సుఖం అతన్ని వెతుక్కుంటూ రాలేదు, కానీ భూమిని చూసి అప్పు పుడుతుంది, అరువులు పుడుతున్నాయి. కౌలుకిచ్చుకుందామే? బాలయ్య జమీందార్లా భార్యని అడిగాడు. బాగయ్యన్న, లచ్చుమయ్య అందరూ దున్నుకుంటున్నారు, మనము దున్నుకుందాం ఎంకమ్మ ప్రతిపాదన. బాగయ్య కులపెద్దనే, అప్పులు పుడుతుంది. లచ్చమయ్య కంజూస్ మనిషి, పైసలు కూడా పెట్టిండు. వాళ్ళు ఎట్లా చేస్తే మనకెందుకు? మరి దున్నుకుందామంటివు కదా. నాగలికి నిన్ను నన్ను గట్టి దుంతారా? ఎడ్లు కావాలే, అప్పులే అప్పు, మరో 300 తీసుకుని ఎడ్లుతే. నీ దిమాక్ ₹1,00,000 ఎంకి. బాలయ్య పడి పడి నవ్వాడు. గట్లా నవ్వుతావు? మరేందే, ₹300కు గొర్రెపోతులు రావు అన్నాడు. మరెన్ని రూపాయలు కావాలనే? గోవిందు అడిగాడు. 1000. అమ్మో, ఎంకమ్మ గుండె బాదుకుంది. ఇప్పుడే దున్నం గదనే అమ్మా, మొగసరి నాటికి దుంతాము, అప్పుడు చూసుకుందాం అన్నాడు. అతని మనసులో దేవకి మాటలు మెదిలాయి. మీరు పెండ్లి చేసుకోరా టీచర్? ఎందుకు చేసుకోను? ఎప్పుడు చేసుకుంటారు? ఈ వేసవిలో అంది ఏటో చూస్తూ. నిజంగానా? ఇంకా నిశ్చయం కాలేదు. నేను ఇష్టపడే వ్యక్తి నన్ను ఇష్టపడతారో లేదో. ఆమె చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది. గోవిందు హృదయం ఉప్పొంగిపోయింది. తోటమాలితో యజమాని కూతురు ఇలాగే చెప్పింది సినిమాలో అనుకుని వచ్చాడు. ఒకవేళ సిగ్గుతో చెప్పలేకపోతుందేమో. ఇప్పుడు తను భూస్వామి కూడాను. ఇదే మంచి తరుణము, వెళ్ళి అడగాలి. తను వివాహితుడు అన్న అనుమానం కూడా లేదు. ₹1000 ఆమెకో పెద్ద మొత్తం కాదు. తీయని ఊహలు, అందమైన అనుభూతుల కలలు అతన్ని పరవశుణ్ణి చేస్తున్నాయి. బిడియపడుతున్నాడు.
తను బదులుగా తీసుకున్న 20 రూపాయలు ఇవ్వనే లేదు. అవి ఇచ్చి ఆమె తనదైనప్పుడు అధికారపూర్వకంగా తీసుకోవచ్చు. నీకేమో పని మీద మనసుండదు, మీ అయ్యకు చేతకాదు, ఎట్లరా? ఎంకమ్మ అరిచింది. లేచి సారె దగ్గరకు వెళ్ళాడు. కర్ర పెట్టి సారెను తిప్పసాగాడు. అతని మనసు లగ్నం కాలేకపోయింది. ఆలోచనలతో 2-3 నెలలు గడిచిపోయాయి. 20 రూపాయల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎవరూ అతన్ని నమ్మలేదు. మీనయ్య దగ్గరికి పోదామని 2-3 సార్లు ప్రయత్నించాడు. మళ్ళీ విరమించుకున్నాడు. ఆ మహాపట్నంలో అతని అడ్రస్ దొరకడం అసాధ్యం అని తెలుసుకున్నాడు. అతను సారే ఆపి ఒక్కసారి చుట్టూ కలి చూశాడు. వేసవని చేసిన కూజాలు అతని ఆశకు ఊపిరిపోశాయి. కొన్నిటికి సన్న కొళ్ళాయి తగిలించాలని రంధ్రాలు చేసి పెట్టాడు. అవి బాగా అమ్ముడవుతాయి. ఆమె డబ్బుతో పాటు ఓ బహుమతి కొంటానని నిశ్చయించుకున్నాడు. గోవిందు తలెత్తాడు. ఎదురుగా తల్లి నిలిచింది. ఏందమ్మా? పక్కన పల్లెలో పిల్లను చూచొచ్చినారా? ముద్దుగుంది. ఎందుకు? బాగుందయ్యో పరాస్కము, నీకు పెండ్లి చేస్తామని. నాకేం వద్దు. ఒక్కసారి గట్లయిందని ఊరుకుంటామా? పిల్ల పెద్దగుంది, కాలుకి చెయ్యికి ఆసరా నీకు. తర్వాత చెప్పలేకపోయింది. అది నెరవేరలేదు. వారం రోజులకు తెలిసింది. 2 కాసుల బంగారం, 50 కాసులు వెండి పెడితే కానీ పిల్లనివ్వరని. ఎంకమ్మ నిట్టూర్చింది. మధ్యతరగతి కుటుంబాలు అల్లుడిని కొంటే బీదివారు, కింది తరగతి వారు కోడల్ని కొనాలి. ఎంకమ్మ తన ప్రయత్నాలు విరమించలేదు. మరో పల్లెకు వెళ్ళింది. పిల్ల అందంగా ఉంది, షోకుగా కూడా ఉంది. వాళ్ళు పెద్ద ఆర్భాటం లేకుండా అంగీకరించారు. ఎంకమ్మ తన అదృష్టానికి మురిసిపోయింది. భూమి, రంభలాంటి కోడలు, తనకింకేం కావాలి? 2 సంవత్సరాలలో అప్పు తీర్చుకుని హాయిగా ఇల్లు కట్టుకుంటుంది. కోడలు ఇల్లు చక్కబడితే తను మనవలు మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంది. ఎంత మధురమైన ఊహ! నిండు పున్నమి వెన్నెల తను పెంచిన పూల మొక్కలు ఇంటికి ఎంతో శోభను చేకూరుస్తున్నాయి. పిలువాలా వద్దా అని ఆలోచించసాగాడు గోవిందు. దేవకి ఎంతైనా ఆడపిల్ల. తన మనోభావాలను బయటపెట్టలేదు. తనే అడగాలి. ఆమె ఇచ్చిన పాత చొక్కా వేసుకున్నాడు. ఆ చొక్కా మృదుత్వం అతనికి గిలిగింతలు పెట్టసాగింది. ఆమె గుర్తుపట్టక దొంగ అంటే అతని ఒళ్ళు జల్లుమంది. వెనుతిరిగాడు. ఆ రోజు కాముని పున్నవి. వెచ్చగా వసంతం ప్రవేశించింది కాబోలు. మత్తుగా ఉంది వాతావరణం. దూరంగా పాటలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా వెలుగు కనిపిస్తుంది. మన్మధుడు శివుని కోపానికి భస్మమైపోయాడని తెలుపడానికి కాను యువకులంతా ఉత్తుత్తి మన్మధుడిని భస్మం చేశారు. ఎదురింటి ముందు కట్టెలు, పిడకలు, పాతవి తట్టలు, బుట్టలు కనిపించినా తెచ్చి 4 రోడ్ల కూడల్లో తగలబెడతారు. 2వ రోజు సెలవే కదా, వచ్చి తేల్చుకుందామని ఇంటి దారి పట్టాడు. మరునాడు లేస్తూనే వెళ్ళి ముఖం కడుక్కున్నాడు. మళ్ళీ సిలుకు చొక్కా వేసుకుని తయారయ్యాడు. ఎక్కడికి రా? నిన్న సావుకారింట్లా కుండలు పెట్టబోదామంటే మాయమైనావు. ఒక్కదాన్ని ఏం చేతురా? ఇప్పుడేం పనుందే? మనం కుండలిచ్చే ఇండ్లల్లా బొవ్వ అడుక్కరా, ఇనామిస్తారు అన్నది. పోవే, సిప్పబట్టుకుని అడుక్కుని పోవాలే. ఏందిరో, ఇన్ని రోజులు అడక్క తినలేదా? నువ్వు పోయే అన్నాడు ఆలోచిస్తూ. ఏందిరా సోచాయిస్తావు? ఇల్లు అలుకుపూత చేసుకుంటా. అయ్యను బొమ్మనే బయటపడ్డాడు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు తల్లి అడగటం ఏమీ నచ్చలేదు. వీధిలో పడగానే వెనక నుండి చల్లగా తగిలింది. ఉలిక్కిపడి చూశాడు. మీనయ్య తమ్ముడు రంగు సీసా పట్టుకుని నిల్చున్నాడు. ఏంది బే, రంగుల పండుగ కాదాయే? అయితే నువ్వాడు బే సాలే, అంగంతా పాడు చేసినవు. అసహాయంగా నల్లరంగు వంక చూసుకున్నాడు. వెనక్కి తిరిగిపోదామంటే మనసు అంగీకరించలేదు. మరోరోజే మరో సంబంధం ఖాయం చేస్తుంది. ఏదో తేల్చుకోవాలి. ఆగమేఘాల మీద దేవకి ఇంటి ముందు వాలాడు. లోపల గదిలో ఒక అతను కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఓ చిన్న కుర్రవాడు వరండాలో ఆడుకుంటున్నాడు. బంధువులు వచ్చారేమో వెనక్కి తిరగబోయాడు. ఎవరు? కుర్రవాడు అడిగాడు. నేను తడబడ్డాడు. నేనంటే? అత్తోయ్, ఎవరో వచ్చారే. ఎవరు? దేవకి బయటకు వచ్చింది. నువ్వా గోవిందు? ఏమిటిలా పొద్దునే వచ్చేవు? ఏం లేదు, నాకు తెలుసులే, ఇనాము అంతేనా? నవ్వింది. ఎవరు దేవకి? అతను లేచి బయటికి వచ్చాడు.
గోవిందు గుండె క్షణం కొట్టుకుంది. అతను దేవతను పెళ్లి చేసుకోడు కదా. ఇతను కుమ్మరి గోవిందురాము చాలా మంచివాడు. ఈ మొక్కలు పెంచింది అతనే. తర్వాత ఏదో ఇంగ్లీష్లో చెప్పింది. అతను జేబులో చెయ్యి పెట్టి ₹1 తీసి ఇచ్చాడు. గోవిందుకు కొరడాతో కొట్టినట్లయింది. వద్దండి అన్నాడు. తీసుకో గోవిందు, వారేం పరాయివారు కాదో ఆమె బలవంతం చేసింది. అతను అప్రయత్నంగా చేయి చాపాడు. ఈ లోపల ఆమె ఒక చిన్న ప్లేట్లో 2 గారెలు తీసుకుని వచ్చింది. తీసుకో గోవిందు. అలవాటు ప్రకారంగా దోసిలి పట్టాడు. అందులో గారెలు పడగానే వెనక్కు తిరిగాడు. ఇంటికి వచ్చిన అతని మనసు దేవకి చుట్టే తిరుగుతుంది. తల అంటుకున్న జుట్టుతో ఈరోజు మరీ అందంగా కనిపిస్తుంది. మనమేం సావుకార్లమా బిడ్డా, మన్ను తొక్కుకో. తల్లి అన్నం గంపతో వచ్చింది. గంప అడుక్కు ఓ తెల్లటి గుడ్డ ఉంది. అన్నం గిన్నెలోకి ఎత్తుకుంది. గోవిందు దోసలి విప్పాడు. గారెలతో దేవకి చిరునవ్వులు చిందే ముఖం కనిపించింది. రారా తల్లి పిలిచింది. వెళ్ళి కూర్చున్నాడు. ఆమె పెట్టిన అన్నము అన్యమనస్కంగానే కలిపాడు. అతని నిర్లిప్తతను తల్లి మరో విధంగా అర్థం చేసుకుంది. ఏందో కొడుకు ఊకే సతాయిస్తుండు. ఈ ఈడ్న పెళ్ళామతో ఉండవలసినోడు. నసీబు, అంతా మా నసీబు అనుకుంది. భోజనం కాగానే బయటికి వచ్చాడు. ఏందిరో పొద్దుగాలయ్యింది. దావూదొచ్చాడు. అతనికి తెలుసు, పండుగ పూట ఎవరన్నా ఇనామిచ్చిన డబ్బు ఉంటుంది. వాయిదాకి షావుకారి డబ్బు చెల్లించలేదని వస్తే తాత్కాలికంగా పీడ విరగడ చేసుకోవాలని 1-2 ఎంతుంటే అంత డబ్బు ఇచ్చి పంపుతారని వస్తాడు. ముఖ్యంగా హోలీ, విజయదశమికి ఇనాములు లభిస్తాయి. మాట్లాడవు బే, మీ అయ్యేడి? నాకు తెలవదు అన్నాడు. పరేషాన్ చెయ్యకురా. ఏం వెంకమ్మ, మగన్ని ఇంట్లో పండబెట్టినావు? లేదయ్యా, ఆయన పొయ్యే ముచ్చట నాకు చెప్తాడా? నువ్వన్నీ బీబమ్మకి చెప్తావు అంటే నేను మంచి మగణ్ణి. ఆహాహా పెద్దగా నవ్వాడు. నన్ను నిక్కా పడాయించుకో ఎంకమ్మా అన్నాడు. నీ ఇంట్ల పీనిగల్లా పండగ పూట ఏం మాటలు? నేనేమయ్యేగా కనిపిస్తున్నానయ్యా? యా అల్లా, పండగ పూట పీనుగంటా వెంకమ్మా? అతను కూర్చున్నాడు. గోవిందు షర్టు విప్పేసి అక్కడ గోడ మీద పెట్టి మన్ను తొక్కసాగాడు. ఇంకా రంగులు చల్లుకుంటున్నారేమో, బయట గోల వినిపిస్తుంది. నీ అంగీ బాగుందిరా, ఎవరిచ్చినారు? అతను కర్ర పెట్టి షర్టు లాగాడు. అది చూసి బాధపడ్డాడు. ఎవడు బే ఈ దమాకి లేని లంబడీ కొడుకు ఇంత మంచి బట్టను పాడు చేశాడు? దావూద్ ప్రాణమున్న బొమ్మల వక్షం నిమురుతాడు. ప్రాణం లేని షర్టు జేబులు తడిమాడు. అబే చెప్పవు, మగపిల్లగాడివైనవు, ₹1 జేబులో ఉంచుకుని మాట్లాడవు. అది తీసుకుని జేబులో వేసుకున్నాడు. దావుద్ బాయ్, అది నాది. అరే నేనెవణ్ణిరా, నీ ఓణిగానా? అదివ్వు. మట్టిలోంచి కాళ్ళు తీసుకొని వచ్చాడు. ఎందుకురా? నీకెందుకురా? అనురా అను. మీ పండుగంటే ఏందిరా? తట్టెడు పెంట, బుట్టెడు ముగ్గు. మాకీ చూడుబే, బియ్యం, మాంసం, మసాలా, నెయ్యి ఎన్ని కావాలి? అన్నీ నువ్వు సంపాదించుకో. నా రూపాయి నాకియ్యి. ఏందిరా మీదికి వస్తావు? ఆ మన్ను పోస్తావా ఏంది? పెండ్లికి చేసిన అప్పు తీరక ముందే పెండ్ల మిడిసిపెట్టింది. అప్పు తీర్చు బాంచత్. దావూద్ రోషంగా లేచి ఓసారి రుంగి విప్పి ముడి వేసుకున్నాడు. అసహ్యంగా చూసి ముఖం తిప్పుకున్నాడు గోవిందు. దావూద్ అడ్డమైన తిట్లు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు మన్ను తొక్కి ముద్ద చేశాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుండలు రావు. ఇక సాల్తీ బిడ్డ, చెమటలొస్తున్నాయి తల్లి అన్నాక బయటికొచ్చి కాళ్ళు చేతులు కడిగాడు. ఇంట్లోకి వెళ్ళి పెళ్లినాటి దోవతి తీసి కట్టుకున్నాడు. మెల్లగా దేవకి ఇంటికి వెళ్ళాడు. ఆమె కూనీరాగం తీస్తూ ఇరుగు పొరుగు పిల్లలకు పంచదారతో చేసిన బిళ్ళల హారాలు పంచిపెడుతుంది. రారా గోవిందు, తీసుకో ఈ పేరు. కాస్త పెద్ద బిళ్ళలున్న పేరు ఇచ్చింది. మెడలో కట్టు అనబోయాడు. మాట బయటికి రాలేదు. తీసుకుని మెట్ల దగ్గర కూర్చున్నాడు. ఆళ్ళెవరు? ఆళ్ళంటే చిలిపిగా అడిగింది. ఆమె కళ్ళు మిలమిలలాడుతున్నాయి. అదే పొద్దున్నొచ్చిన ఆయన. ఏం బావుండరా? బావున్నారండి. అతన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నది. ఏంది? 1000 ఏనుగులు ఒక్కసారి అడుక్కు తొక్కినట్టు తను తొక్కేమట్టే ఇంతింతై నోట్లో, కళ్ళల్లో, ముక్కుల్లో పడి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు అనిపించింది. ఏందిరా, చేసుకోనని అనుకున్నావా?
మధురంగా నవ్వినా అప్పుడు వికారంగా తోచింది. ఇతన్నెప్పుడు చూసినారు? చాలా రోజులైంది. ఎందుకు ఆలస్యంగా పెండ్లి చేసుకుంటున్నారు? వారికో చెల్లెలుందిరా, ఆమెది మొదట కావాలన్నారు. ఆ తర్వాత ఆయన 6 నెలలు ట్రైనింగ్కు వెళ్ళారు. నీ జీతం సరిపోదా? అన్నీ ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం నడవాలంటారాయన అంది సిగ్గుపడుతూ. అర్థం అయినట్టు కానట్టు ఉంది. వారెందుకు ఒకరి జీతం ఉన్నా ఇంకేదో లేదని పెళ్లి చేసుకోరు? తనెందుకు ఏమీ లేకున్నా పెళ్లి విషయం ఆలోచిస్తున్నాడు? ఏమిటి రహస్యం? దేవకి తనను ప్రేమించలేదన్న భావమే అతన్ని కృంగదీస్తుంది. ఆమె మాటలు చేతలు అపార్థం చేసుకున్నాడతను. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సందేహం ఎందుకు చెప్పు. అది కాదు, నా అసంటోడు మీ అసంటి గొప్ప పిల్లను ఇష్టపడితే? దేవకి కంఠం బొంగురుపోయింది, ముఖం నల్లబడింది. ఇది నిజమా అనుకుంది. ఆమె ముందు గతంలోని ఎన్నో ఘట్టాలు కళ్ల ముందు తిరిగాయి. తను విద్యావంతురాలు, ప్రపంచం చూసింది. ఒక స్త్రీ పురుషుల మధ్య ఎన్నో రకాల స్నేహం ఉంటుందని తెలుసు. గోవిందు పుట్టి పెరిగిన వాతావరణంలో భర్త భార్య తప్ప ఆడ స్నేహితులుండరు. ఉన్న అవి చుట్టూ ఉన్నవారు అంగీకరించరు. చూడు గోవిందు, పురుషుడు స్త్రీ కన్నా అదుకుడైతేనే భర్తగా అర్హుడన్నారు ఒకప్పుడు. కాలం మారుతుంది. ఇప్పుడు సమాన స్థాయిలో ఉన్నవాడిని చేసుకుంటున్నారు. మా పిల్లల కాలం వచ్చేసరికి నువ్వన్నట్లు మారుతుందేమో. మరి సినిమాలో చూపించిండ్రు కదా. సినిమా జీవితం కాదు, జీవితానికి ప్రతిబింబం. అయితే దాన్ని వారు తీయగా చూపాలని అబద్ధాలు, జరగని విషయాలు అతికినట్టు రాస్తారు, చూపిస్తారు. ఎందుకని? నీలాంటి వారు 1కి 2 సార్లు చూడాలని. నువ్వు ఒక భ్రమలో ఉంటావు. నాలాంటి వాడి కూడా ఒక చదువుకున్న అమ్మాయిని చేసుకున్నాడే అని సంతోషించి మరోసారి చూస్తావు. మరి గరీబులకు ఇష్టాలుండవా? ఉండాలి, అవి కొంతవరకు. నాలాంటి అమ్మాయి మీ ఇంట్లో ఇమడగలదా? ప్రతి నిమిషం నిన్ను నీవు కించపరుచుకోవడం అన్యాయం కాదు? గోవిందు మాట్లాడలేదు. మాట్లాడడానికి అతని దగ్గర మాటలు లేవు. నెమ్మదిగా లేచాడు. గోవిందు, ఆశ ఉండటం తప్పు కాదు. అందుబాటులో ఉన్నదానికే ఆశించాలి. దూరంగా కనిపించే చందమామ అందం చూసి ఆనందించడానికే బాగుంటుంది. కానీ పట్టుకోబోతే పడిపోతాము. పోతా. ఇంటి దారి పట్టాడు. అడుగులు ఈడుస్తూ నడుస్తున్నాడు. హృదయంలోని ఆవేదనంతా శరీరంలోకి పాకి బరువుగా మారిందేమో అన్నట్లుంది. పోనీ వెనకకు పోయి బలిమికి దేవతను నా దానిగా చేసుకుంటే? నచ్చలేదు. బతిమలాడితే? చీ వద్దంటే? పాకులాడే మనిషి అతను. కావాలే అనుకున్నది ఎత్తుకుపోతున్న ఆయనను పంపితే? ఛీ! అమాయకంగా నవ్వుతూ దేవకి అంటున్న ఆనాటి రూపు అతన్ని కదిల్చివేసింది. గోవిందు లాంటి మనుషులకు చరిత్ర ఉండదేమో, ఉన్నా ఎవరికీ అక్కర్లేదు. ఆ విధంగా దేవకి స్మృతి మాత్రం అతని జీవితంలో మిగిల్చి మాయమైంది. ప్రభుత్వం పంచిపెట్టిన భూమి తాకట్టు పెట్టి మరో వివాహం చేశారు గోవిందుకు. ఈసారి తెచ్చిన అమ్మాయి 19 ఏళ్లుంటాయి. మనిషి నలుపైన నున్నగా ఒత్తైన జుట్టుతో పొడుగ్గు తగ్గ లావుతో మిసమిసలాడుతూ ఉంది. మొదటిసారిగా భార్యను తాకుతుంటే అతనికి దేవకి గుర్తుకొచ్చింది. నిట్టూర్చాడు. ఏంది గట్ల చూస్తావు? పెళ్లి కూతురే పలకరించింది. ఏం లేదు. నీ పేరేంది? అమ్మ అయ్య సుక్కి అంటారు. మా సర్పంచ్ కొడుకేమో చుక్క అంటాడు. అతనికి నీతో ఏం పని? మరి నేను వాళ్ళింట్లోనే పనిచేస్తుంటి కదా అంది. అతనేం మాట్లాడలేదు. గిటురా. చుక్క అతన్ని భుజం మీద తల పెట్టింది. వదులు. సిగ్గుపడిపోయాడు గోవిందు. ఏం లేదు. పడుకున్నాడు. భయమా? అతను పక్కకు తిరగబోయాడు. ఆమె తిరగనివ్వలేదు. మరో అరగంటలో చుక్కకు పూర్తి దాసుడైపోయాడు. ఎన్నో కబుర్లు చెప్పింది. దేవత కంటే చుక్క తెలివైంది అనుకున్నాడు. ఒక పడకలోనే కాదు, ప్రతి పనిలోనూ చుక్క తెలివైందే. అందరూ ఆడివారి కంటే రెట్టింపు చురుకుగా పనిచేస్తుంది. నీళ్లు తోడటం, ఇంటి పని, వంట పని, ఒకటేమిటి అన్ని పనులు చేస్తుంది. ఎంకమ్మకు తలనొప్పి వస్తే షావుకారింటికి వెళ్ళింది చుక్క పనికి. మరోసారి ఎంకమ్మ కలిసినప్పుడు షావుకారి భార్య చాలా మెచ్చుకుంది. నీ కోడలు పనిమంతురాలే, మా ఇళ్లలో మసిలే పిల్లలా ఉంది అంది.
మీ దయ బాంచన్ అంది సంతోషంగా. చుక్క చక్కని ప్రింటు చీరలు కడుతుంది, అందంగా జడ వేసుకుంటుంది. ఎక్కడ ఒక పువ్వు కనిపించినా చాలు తుంచి తలలో పెట్టుకుంటుంది. రోజు సాయంత్రం భర్తకు వేడినీళ్లు పెడుతుంది. ఎందుకు? ఒట్టి ఎర్రి మొగమోడివి, చెమటకంపు కొట్టదు అంది గుసగుసగా. ఆ రోజు నుండి ఎదురు చెప్పక వేడి నీళ్లతోనే కడుక్కునేవాడు. సుక్కి, ఈ సీరలెక్కడివే? సర్పంచ్ పెండ్లాము మంచిది, వాళ్ళింట్లో పనిచేసినందుకు ఇచ్చింది. ఇగో ఈ కమ్మలు ఆమిచ్చినయే. చెవులకున్న దుద్దులు చూపింది. అంత మంచిదా? ఊరికి పోయినప్పుడు సూపుతా. మనం భూమి దున్నుకుందారి. అమ్మ దగ్గర అప్పు తెస్తా. ఇస్తాదే? మా ఇస్తుంది అన్నది. ఇద్దరూ ఒకరికి ఒకరు పెనవేసుకుపోతారు. చుక్క ఎంత ఆలస్యమైనా భర్త కోసం కాచుకుని ఉండి అతను భోజనం చేశాకనే చేస్తుంది. ఇన్నాళ్లకు ఆ దేవునికి దయ కలిగింది. ఎంకమ్మ సంతోషంతో చంపలు వేసుకుంటుంది. ముత్తెంకు విడాకులిచ్చిన నాటి నుండి ఆమెకు కొడుకును కూర్చుని దిగులే ఉండేది. ఇప్పుడు విధంగా నిశ్చింత కలిగింది. పోరి పనిమంతురాలే, బాలయ్య మురిసిపోతాడు. వాళ్ళు కోరేది మేడలు మిద్దెలు కార్లు షికార్లు కాదు, 2 పూటలా తిండి, మనసుకి శాంతి. అవి 2 స్త్రీ వల్లే పొందుతారు. అక్కడ అసంతృప్తి ఎదురైతే కల్లుపాకల పాలవుతారు. కల్లుపాకలకు అంకితమై చుక్క అంతమైన జీవితాలు కోకొల్లలు. ఒకరోజు గోవిందు సారె తిప్పి కూజాలు చేస్తున్నాడు. చుక్క అంతకు ముందు చేసిన కూజాలకి అడుగులు చేస్తుంది. కర్ర కొట్టుకుంటూ వచ్చాడు దావూద్. ఏవురా, మీ అయ్యలేడు? అడుగుతుండగానే అతని దృష్టి పక్కనే ఉన్న చుక్కపై పడింది. ఇది నీ పెండ్లామా? ఏంది, ఆయుధ పష్టిక్ కదా? దావూద్ భార్యను అలా చూడ్డం బొత్తిగా గిట్టలేదు. అవునోయ్, భూమి దుంతరా, దున్నుకోవాలన్నా అడగమన్నారు మా సావుకారు. అయ్యనడుగు. ఇగో, సుక్క పిలవటంతో అటు తిరిగాడు. మనమే చేసుకుందాము. ఎడ్లకు మా సర్పంచి పెండ్లాం కాడ తెస్తా అన్నది. మేమే దున్నుకుంటాం గట్టిగా అన్నాడు గోవిందు. ఏందిరో నవాబు లెక్క చెప్తున్నావు? పోదాం పాబే. గోవిందు కాళ్ళు చేతులు కడుక్కుని అతని వెంట వెళ్ళిపోయాడు. మరో అరగంటకు డీలా పడిన ముఖంతో తిరిగి వచ్చాడు. ఏమన్నాడు? పచ్చికుండలు ఆరబెడుతూ అడిగింది చుక్క. లెక్క చేసిండు. మొదటి పెండ్లి రెండో పెండ్లి అప్పు కలిపి 2 ఏళ్ళు చేసిండే. ఆ పైన కట్టి దున్నుకోమంటాడు. 2 ఏళ్ళా? చుక్క గుండెల మీద చేతులు వేసుకుంది. 2 ఏళ్ళు, 1000 రూపాయలు ఎడ్లకు కావాలే. అన్ని పైసలు ఇయ్యరు. ఒకసారి పొయ్యొత్తునా? పోయిరా అన్నాడు. ఆ తర్వాత ఎవరి ఆలోచనలో వారు మునిగిపోయారు. ఇంత క్రితం వెళ్ళి 2 రోజులలో తిరిగి వచ్చిన చుక్క ఈసారి వారం రోజులు ఉండిపోయింది. గోవిందుకేం తోచలేదు. అతను కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగాడు. చుక్క వచ్చినాక కొన్ని అలవాట్లయ్యాయి. అమ్మా పొయ్యొత్తునా అన్నాడు తల్లితో. పోయిరా, సావుకారికి ఏదో మాట చెప్పాలి కదా అంది. గోవిందు ఉతికిన దోవతి కట్టుకుని వచ్చాడు. క్రితంసారి వెళ్ళినప్పుడు తండ్రి వంటూ చెప్పులు తెచ్చింది చుక్క. ఆ చెప్పులు వేసుకున్నాడు. బేగిరా బిడ్డా అంది. అతను ఊరు దాటగానే దూరం నుండి వస్తున్న చుక్క కనిపించింది. అతను చెట్టు కిందే ఆగిపోయాడు. ఆమె అక్కడికి వచ్చి హుస్సురంటూ కూర్చుంది. ఏందే ఇన్ని రోజులు పోయినవు? మరేం చేతు, అమ్మలేదు అంది. అయ్యో, మరో దినం ఉండొద్దా? ఇన్ని దినాలుండి కలువుక వస్తానా? అంతపైన తన దగ్గర లేదంది. ఈ 2 నూర్లు ఇచ్చింది. 2 నూర్లు ఏమిటికి పనికొస్తాయే? మరేం చేతు, మళ్ళా కారుకు చూసుకుందాం, సావుకారుకు చెప్పు అంది. ఇద్దరూ ఇంటికి వచ్చాక గోవిందు షావుకారింటికి వెళ్ళాడు. 3 రోజులకు ఎంకమ్మ కోడలితో నీళ్లకు వెళ్ళింది. అత్త తోడి నింపుతుంటే కోడలు తెచ్చి గోళెల్లో నింపుతుంది. అమ్మలక్కలు చేరారు చుట్టూ. రాములు ఉంది. నీళ్ల బిందె ఎత్తుకుని వెళుతున్న చుక్కను పరీక్షగా చూసింది. ఏందే గట్ల చూస్తావు? నీ కోడలికి నెలదప్పినాదే? ఎందుకు? పొట్ట నిండుగా కనిపిస్తే అడిగినా. ఏం కథలు పడతారే తల్లి కథలు. పెండ్లై 4 నెలలన్నా కాలేదు. నెలదప్పినా కడుపు కానొస్తుందా? కోపంతో చేదరయ్యిన గుంజింది. తెలవకన్నానే, కొందరు పెండ్లైతే లావైతారు. రాములు తన కుండ తీసుకుని వెళ్ళిపోయింది. చేద పక్కకు పెట్టి ఆలోచించింది ఎంకమ్మ.
నిజమే, 3 నెలలు దాటినా కోడలు ఒక్కసారి స్నానం చేయలేదు. కుమ్మరివాడలో ఇంకా ఆచారం వదల్లేదు. బహిష్టు రోజున వెళ్ళి బావి దగ్గర స్నానం చేసి వస్తారు. నిజంగానే నెల తప్పిందేమో. ఆనందంగా ఇంటికి వచ్చి కోడల్ని పరీక్షగా చూసింది. ఆమె ఉలిక్కి పడింది. చక్కగా 5-6 నెలల కడుపులా కనిపిస్తుంది. సుఖీ, ఏందత్తమ్మా? చీర కుచ్చిళ్ళు పిండుకుంటూ అడిగింది. బయట ఉంటున్నావే? లేదు. ఎప్పటి నుండి? మాట్లాడే అంటూ బూతులు తిట్టింది. పెండ్లైన కాడ నుండి. అబద్ధమే నా సమితి. అలాగే వంగతీసి 4 గుద్దులు గుద్దింది. చుక్క బలహీనులేం కాదు, మరో 4 వేయగలదు. కానీ ఎందుకో కిక్కురు మనలేదు. ఏందే? బాలయ్య వచ్చాడు. ఇట్లరా. భర్తను దూరం లాక్కుపోయి విషయం చెప్పింది. ఇవేమీ పట్టనట్టు సారె తిప్పుతున్నాడు గోవిందు. అతను ఆలోచించాడు క్షణం. ఆ తర్వాత భార్య చేయి బట్టి మరి కాస్త దూరం లాక్కుపోయాడు. వర్లకే ముండా, ఇసుంటిదేతో ఉండే పెండ్లి అని ఆత్రపెట్టిండ్రు. పోరి పనిమంతురాలు, నలుగురి నోర్లలా పడతాము, జర ఊరుకో, మన రాత అన్నాడు. అతను మొన్న కోడలు తెచ్చిన డబ్బుతో రహస్యంగా బియ్యం తెచ్చుకున్నాడు. రామస్వామి కొట్లో తాగే కళ్ళు నీళ్లు కాక మంచి సారా తాగాడు. పోరునికి తెలిస్తే? తెలవనులేయే, ఆడికంత ఎమరసలేదు. ఎంకమ్మకు మొదట కోపం వచ్చినా పరిస్థితులు అర్థమయ్యేసరికి కరిగిపోయింది. ఆమెకు గతం లేదు, భవిష్యత్తే ఉంది. ఆ భవిష్యత్తులో చుక్క పాత్ర చాలా విలువైంది. వ్యవసాయం చేస్తుంది, కావాలంటే మగాడిలా కష్టం చేస్తుంది. అందుకే ఆమెలో రగిలే సెగలా రగులుతున్న మనసు రాయి చేసుకుంది. చుక్క భయపడింది. ఆమె భయపడ్డట్టు ఏమీ జరగలేదు. అంతా సవ్యంగానే జరిగిపోయింది. రాత్రి ఎప్పటిలాగే కాంక్షతో ఆమె దరిచేరాడు గోవిందు. మర్నాడు కంపమోపు ఎత్తుకు వస్తున్న చుక్క దావూద్ కళ్ళపడింది. కంపమోపు ఎత్తుకు వచ్చే స్త్రీలెవరికి ఎదపై ఆచ్ఛాదనం ఉండదు. అందరూ పమిట తీసి నడుము చుట్టూ కట్టుకుంటారు. అప్పుడే బలం ఉంటుంది. చుక్క కొన్నాళ్లు నడుము చుట్టూ బట్ట లేకుండా మోపు తేవాలని ప్రయత్నం చేసింది, కానీ వీలు కాలేదు. వేరే బట్ట కట్టుకునేది. ఈరోజు మర్చిపోయింది. అందుకే ముసుగు తీసి నడుముకు బిగించింది. తలపై మోపుతో కళ్ళెత్తి చూడలేదు. అతను పలకరించిపోయాడు. వెనకాల వచ్చే స్త్రీలు అతని కంటపడ్డారు. ఇక లాభం లేదని వెనక్కు తిరిగాడు. మధ్యాహ్నం కుండలు ఎండలో నుండి తీస్తుంది చుక్క. ఆములోని బూడిద తీసేస్తున్నాడు గోవిందు. ఆము ఇంటికి కాస్త దూరమే అవుతుంది. ఎంకమ్మకు కోడలిపై మునుపటి ప్రేమాదరణలు లేవు. అందుకే సహాయం చెయ్యకనే ఒక మూల కూర్చుని నిద్రపోతుంది. ఆ రోజు అంతే. గోడకు కూర్చుని అలాగే నిద్రపోయింది. ఏంది, బావున్నవా పిల్ల? ఎవలు? ఆయన ఆమకాడున్నాడు అంది. ఆనికోసం ఎవరొచ్చిండ్రు? నీతో పనుంది. సీకటి పడ్డాక మేకలు జారే బండకాడికి వస్తావా? ఎందుకు? అది నేను చెప్పాలనా? ఎత్తుగా కనిపించే ఆమె పొట్టకేసి చూశాడు. క్రూరంగా నవ్వాడు. నేను అసంటి దాన్ని గాను. అసై, నువ్వెసంటి దానివో నన్నడిగే చెప్తాను. ఒక్క సూపుసాలు ఆడదాని గోత్రం చెప్తా అన్నాడు. మరోసారి లుంగీ విప్పి మళ్ళీ కట్టుకున్నాడు. రేపొస్తావుగా అంటీ అంటనట్టు ఆమె భుజాలను తాకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దిక్కే చూస్తూ చాలాసేపు నిలబడిపోయింది చుక్క. ఏందే, గంజున్నది? హుస్సురంటూ వచ్చాడు గోవిందు. గంజే కావాలనా? నువ్వేమిచ్చినా తాగుతనే, కడుపు మాడిపోతుంది. అతను కాళ్ళు చేతులు కడిగేసరికి చుక్క కంచు గ్లాసు నిండా పల్చటి టీ తెచ్చింది. ఏంది, ఛాయా? ఎక్కడిదే? మీ అమ్మ మొన్న మా ఇంట్లో ఇంత చక్కెరుంటే తీసుకొచ్చిన. చాపత్తా కొనుక్కొచ్చిన. నువ్వు లక్ష్మివే, ఊకినే అంటావో అంది గోముగా. ఏందే కొత్తగా మాట్లాడతావు? అది కాదు, ఆములో ఉంటే జరా బయటికి చూసుకోరా. ఏమైందే? ఆ దావుద్గాడొచ్చి ఏమేమో అన్నాడు. రేపు మేకల బండగాడికి పోవాలంట. అరే తురక కొడుకు గట్లన్నాడా? ఉండే లేచాడు. ఎక్కడికి? ఆడి సంగతి చూస్తా. ఇప్పుడొద్దులే, నువ్వుండే. ఆడేమనుకుంటాడు? 2 పెండ్లాలను ఇంట్లో పెట్టుకుని టీ ఖాళీ చేసి దబదబా బయటికి నడిచాడు. అతనికి మంటగా ఉంది. తన భార్యను అంత ధైర్యంగా పిలుస్తాడా?
దావూద్ ఇంట్లో కూర్చుని ఏదో లెక్క చేస్తున్నాడు. షావుకారిచ్చే జీతం కాక ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. చిన్న చిన్న పద్దులు తనే చూసుకుని పాతికా పరకా ఇచ్చి వడ్డీ తీసుకుంటాడు. ఏయ్, అరే నువ్వా? ఏం బే మొగోడివైనావు, ఏయ్ అంటావు? అనవసరంగా నవ్వాడు. ఏం నువ్వే మొగోడివా? బూబమ్మా, ఓ బూబమ్మా, కోన్ హే? బీబీ తల మీదికి ముసుగు లాక్కుంటూ వచ్చింది. ఆమె లాల్చీ లాంటి రవికి నిండుగా తొడుక్కుంది. తన పెండ్లాము ఒంటి నిండా బట్టలు కట్టి మంది పెండ్లాలను ఏరేస్తాడు అనుకున్నాడు. ఏంది? ఆమె అడిగింది. నీ మగని బుద్ధి ఏమీ బాగాలేదు. నా పెండ్లావును జరిగిన విషయం చెప్పాడు. అరే పాగల్, నేను పరాష్కం ఆడినబే. దావూద్ గాబరాగా అరిచాడు. అతని భార్య ఉర్దూలో 4 చీవాట్లు పెట్టిందేమో లెంపలు వాయించుకున్నాడు. తోబా తోబా బేగం ఏదో చెప్పబోయాడు. చుప్రహో, ఆవిడ కోపంగా చూసింది. నువ్వు పోరా గోవిందు, మళ్ళీ ఏమన్నా అంటే నాకొచ్చి చెప్పు అంది. గోవిందు వెనక్కి తిరిగాడు. భార్యాభర్తలు మాటలు అనుకోవడం వినిపించింది. మళ్ళా మా దగ్గరికి రాడు. తృప్తిగా ఇల్లు చేరాడు. చుక్క ఆదుర్దాగా చూస్తుంది. ఏమైంది? నీ యవ్వ, ఒకటే నవ్వు గోవిందుకు. చెప్పి నవ్వరాదు. అది కాదే, అంత పెద్ద మొగోడా ఏం సీరాలు పోతాడు మనగాడా? పెండ్లాన్ని చూడంగానే పిల్లి అయిపోయిండే. మరోసారి దావూద్ను తలుచుకుని విరగబడి నవ్వాడు. పెండ్లానికి చెప్తివా? మరి లేకుంటే? చుక్క మాట్లాడలేదు. ఆమె మెల్లగా వెళ్ళి వాకిట్లో ఉన్న వస్తువులు సర్దసాగింది. ఒట్టి ఎర్రి మనిషి. జరిగింది పోని, ఇక మీద ఆయన కోసమే బతకాలా అనుకుంది. ఆమె కళ్ళు చెమర్చాయి. భర్త ఒక్కడు అమాయకుడు. లోకం అమాయకురాలు కాదన్న సంగతి తెలిస్తే చుక్క నిశ్చింతగా ఉండగలిగేది కాదేమో. 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.